నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఉగాది రాబోతుంది. ఎన్నో అంటే ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. అయితే ఉగాది ఎటువంటి టైంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇటువంటి చాలా వరకు క్వశ్చన్ మార్క్స్ అన్నవి ఏర్పడుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ మాకు సొల్యూషన్ చెప్పండి. అసలు ఉగాది అన్నది ఎలా జరుపుకోవాలి, ఏ టైంకి జరుపుకుంటే మంచిది? తప్పకుండా అమ్మ. ఉగాది అంటే అసలు విషయం ఏమిటి అంటే, మనకు పురాణాలు ఏం చెప్తున్నవి అంటే, ఈ వేదాలను అపహరించి తను నీటిలో సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు చైత్ర శుక్లపక్ష పాడ్యమి రోజు నాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తుకొని మత్స్యావతార రూపాన్ని ధరించినటువంటి వాడై ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళిపోయి తన తలను ఖండించి ఆ యొక్క వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఇది సృష్టి జరిగినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు? ఈ యొక్క శుక్లపక్ష చైత్ర పాడ్యమి రోజు, అంటే అది ఉగాది. ఆ రోజే దానినే ఉగాదిగా మనకు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. కనుక ఈ యొక్క శోభకృత నామ సంవత్సరము మనకు సోమవారం రోజు అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ముగిసిపోనుంది. 2:40 నుండి శ్రీ క్రోధీనామ సంవత్సరం మొదలు కానుంది. మంగళవారంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క క్రోధినామ సంవత్సరము మనకు క్రోధంగా ఉండబోయేటువంటి పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. ఇంటిలో కానీ, బయట కానీ, వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, ఎక్కడైనా గొడవలు జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి యొక్క క్రోధినామ సంవత్సరం రోజు చక్కగా కూడా ఇంటిని శుభ్రంగా కడుక్కొని కడప మీద ఒక 3 చుక్కల ఆవు పాలను వేసి చక్కగా కూడా పసుపు వేసి కొన్ని నీళ్లు జల్లి శుద్ధి చేసి పసుపుతో కుదించుకొని చక్కగా కూడా ముగ్గులు వేసుకోండి. ఇంటి ముందు కూడా చక్కగా రంగవల్యాది ముగ్గులను వేసుకోండి. అద్భుతమైనటువంటి పండుగ మనకిది. ఏదో ఒక మనిషికి అసలు సోయ లేకుండానో, లేదా అంటే December 31 లాగా హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి విధంగా ఉండదు మన యొక్క సాంప్రదాయము. ఈ యొక్క పండుగ ఉగాది అంటేనే ఎంతో యుగానికి ఒకటి యుగాది వాస్తవానికి అనేది. కనుక చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, కుదిరితే కొత్త బట్టలు, పట్టు వస్త్రాలు ధరించుకోండి మీ స్తోమతను బట్టి. లేదా కొత్త వస్త్రాలు లేదా పాత వస్త్రాలనే చక్కగా శుభ్రపరచుకొని మంచిగా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా ఉదయము ఇంట్లో మీరు పూజ చేసేటువంటి దేవతామూర్తులలోనే మంచిగా అందరూ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా కూడా తెలుపు రంగు దారము ఒక 5 పూసలతో ఒక కంకణాన్ని తయారు చేసుకొని చక్కగా దానికి పసుపు రాసి మామిడాకు కట్టి పిల్లలకు, పెద్దవాళ్ళు అందరూ కూడా కంకణధారణ ఖచ్చితంగా చేయండి. అది ఎంతో అవసరము మనకు ఈ యొక్క ఉగాది రోజు. ఈ యొక్క కంకణధారణ చేసిన తర్వాత చక్కగా ఇంటిలో ధూపము, దీపము, కుదిరితే ఇంత విష్ణుమూర్తికి సంబంధించినటువంటి 108 నామాలు కానీ, శివునికి సంబంధించినటువంటి 108 నామాలు కానీ చదువుకొని చక్కగా షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి విన్నరా? వేప పువ్వు, మామిడి, అదేవిధంగా బెల్లము, మనకు చెరుకు కూడా అందులో పెడతారు.
వేప పువ్వు, అట్టిపండు కూడా వేస్తారు. అరటి పండ్లు, వేప పువ్వు, బెల్లము, 6 రుచులు, ఇలా 6 రుచులతో కాస్త కారం కూడా వేస్తారు. విన్నారా? చింతపండు లైట్గా, ఇవన్నిటితో కూడినటువంటిదే షెడ్, అంటే 6. 6 సమ్మేళనంతో చేసేది మనకు ఉగాది పచ్చడి. మన 6 రుచులు కలిగి ఉండేటువంటిది, ఎంతో ఆరోగ్యానికి మంచిది. కనుక అందరూ కూడా ఉగాది తీర్థాన్ని స్వీకరించి ప్రసాదాన్ని, కుదిరితే ఆ రోజు భక్ష్యాలు చేస్తారు, అంటే బొబ్బట్లు అంటారు, అవి కూడా చేస్తూ ఉంటారు. మామిడికాయతో చేసినటువంటి పులిహోర, ఇవి చక్కగా కూడా చేసుకొని భుజించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా మనకు ఉగాది పండుగ రోజు కోకిలల చప్పుడు కావచ్చును, అదేవిధంగా అప్పుడే ప్రకృతిలో కొత్తగా మనకు చిగురించేటువంటి మొక్కలు కావచ్చును, ఎన్నో అద్భుతాలు మనము ఈ యొక్క ఉగాది నుండి చూడవచ్చును. ఎందుకంటే డిసెంబర్ 31 వేరు, జనవరి 1 వేరు, ఇది వేరు. ఇలా ఉదయం అంతా కూడా చేసుకున్న తర్వాత చక్కగా సాయంకాలము మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. అది ఎన్నింటికి అనేది తెలుసుకోండి. పంచాంగ శ్రవణము తప్పకుండా వినాలి. వింటే సగము దోషం పోతుంది. 100% పంచాంగ శ్రవణము చేస్తే సగము దోషము అనేటువంటిది పోతుంది. కనుక పంచాంగ శ్రవణం మీ యొక్క కుటుంబంతో సహా వెళ్ళి పంచాంగ శ్రవణం వినండి. అక్కడ బ్రాహ్మణుడు ప్రతి ఒక్కరి రాశుల గురించి చెప్తూ ఉంటారు, మీ రాశి కూడా చెప్తారు. కనుక మీ రాశికి సంబంధించింది విన్న తర్వాత తనకు 100, 150 మీకు తోచినటువంటి దక్షిణ పెట్టండి. ఇలా మీరు ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకోండి. ఆ రోజు నాడు రేపు పిల్లలకు చక్కగా కూడా స్వీట్ పంచేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంతమంది అని ఏమైనా ఉంటుందా? 21 మందికి లేదా 9 మందికి, 18 మందికి మంచిగా చక్కగా కూడా లడ్డు కావచ్చును, లేదా పాలకోవా కావచ్చును, లేదా ఇంట్లోనే చేసినటువంటి సేమియా, అంటే సేమియా అంటే తెలుసు కదా, అదైనా ఇది చక్కగా కూడా కప్స్లో వేసి అందరికీ పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదా కీరైనా పంచిపెట్టండి, మంచి రిజల్ట్ ఉంటుంది. కుదిరితే ఆ రోజు కందిపప్పు కేజింబావు దానంగా ఇవ్వండి. మంగళవారం రోజు మొదలవుతుంది కనుక మనకు కుజుడు అధిపతి కనుక కుజునికి సంబంధించినటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమున్నా కూడా తొలగిపోనున్నాయి. ఉదయము ఖచ్చితంగా గణపతి ఆలయంలో గణపతి అర్చన మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు. మాకున్న సందేహాలన్నిటి కూడా తీర్చారు. గురువుగారు చెప్పినట్టు ఉగాది రోజున ఎలా చేయాలి, ఎలా ఉండాలి, అలాగే పంచాంగ శ్రవణం కూడా వినాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పాటించండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. మహాదేవ.